రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. చాలా మంది పేదలు పీడీఎస్ బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. దీంతో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం భరించి స్టీమ్ ప్రాసెస్లో బియ్యం అందిస్తే పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో బియ్యం అక్రమ రవాణా కూడా అడ్డుకట్టపడుతుందన్నారు శోభనాద్రీశ్వరరావు. ఇప్పుడు మన రాష్ట్రంలో పేదవారు చాలా మంది, దాదాపు 3/2 మంది ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చినటువంటి బియ్యాన్ని కిలో 8 రూపాయలు 10 రూపాయల చొప్పున కొంతమంది బ్రోకర్లకు అమ్మేస్తున్నారు. మళ్ళీ బజార్లో 25 కిలోల బ్యాగు, చిన్న సంచులు 1400 రూపాయలు 1500 రూపాయలు, ఇంకా సన్న బియ్యం అయితే 1600 రూపాయల చొప్పున కూడా వాళ్ళు కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు సబ్సిడీగా భరించి ఇస్తూ ఉన్నటువంటి బియ్యం పక్కదారి పడతా ఉంది కొంతమంది అక్రమంగా వ్యాపారం చేసేదానికి. అట్లాగే కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేసేదానికి అవకాశం కలుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. క్వింటాల్కి సుమారుగా ఒక 125 రూపాయలు అదనంగా టీమ్ ప్రాసెస్ చేసేదానికి ఏర్పాట్లు చేస్తే సుమారుగా 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా బర్డెన్ పడుతుంది. కానీ దాదాపుగా 1 కోటి మంది పైన ఉన్నటువంటి పేద కార్డు హోల్డర్లు ఎవరో 25 కిలోల సంచులు 1400 చేసి కొనేటటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టీమ్ ప్రాసెస్ చేసి మిల్లర్ల నుంచి తీసుకున్న బియ్యం వాళ్ళు బజార్లో ఏదైతే కొంటారో దాదాపు అదే క్వాలిటీ.